నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భీమ్గల్ మండలంలోకి చెందిన బీజేపీ కాంగ్రెస్ కు చెందిన యువకులు బీఆర్ఎస్ లో చేరిక. నకిలీ విత్తనాల చెలామణిని ఉక్కుపాదంతో అణచివేయాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు. మంత్రి పువ్వాడతో కలిసి హైదరాబాద్ లో ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. సీఎం కేసీఆర్ కు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు. ఆర్మూర్ మండల సర్పంచులు ముఖ్య నేతలతో గ్రామాల వారీగా అభివృద్ధి సమీక్షించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నగర మార్కెట్లో ఆమ్చూర్ రాసులు పట్టించుకునే నాదుడు లేక రైతుల విలవిల. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బాలల హక్కులను పరిరక్షించేందుకు అంకిత భావంతో పనిచేయాలి. జిల్లా కలెక్టరేట్లో జడ్పీ చైర్మన్ విఠలరావు, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి సమీక్షించిన బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఏ దేవయ్య. నిజామాబాద్ జిల్లా ప్రజలు అతిరుద్ర మహాచండీ యాగాన్ని బాగా ఆస్వాదించారు. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు. జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జితేశ్వరి పాటిల్ పలువురు అధికారులకు ఆదేశం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నగరంలోని 41వ డివిజన్లో 45వ డివిజన్లలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మేయర్ నీతూ కిరణ్. నిర్మల్ జిల్లా బాసరలో పెళ్లి వేడుకల్లో విషాదం. పెళ్లి అనంతరం టపాకాయలు పేల్చిన సందర్భంగా టెంటుకు నిప్పంటుకొని 4 ద్విచక్ర వాహనాలు, కుర్చీలు, 2 టెంట్లు దగ్ధం. సీఎం కేసీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ భీమ్గల్ కు చెందిన 200 మంది కాంగ్రెస్ బీజేపీ యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్, బడా భీమ్గల్, చేంగల్, ముచ్కూర్, బాబాపూర్, గోన్గొప్పుల గ్రామాల నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మంత్రి వేముల మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువతకు స్వాగతం పలికారు. యువత ఆలోచనలో మార్పు మొదలైందన్నారు. బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు, యువతలో భావోద్వేదాలు రెచ్చగొట్టే నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. దేశ సంపదంతా బీజేపీ మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్నాడు అని ప్రశ్నిస్తూ వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారు. దేశ సంపదంతా బీజేపీ మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్నాడు ప్రశ్నిస్తున్న వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఈడీ కేసు అంటేనే ఒక జోక్ అయిపోయిందని, సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తుల సంస్థలను ఉసిగొల్పుతున్నారన్నారు. దేశం మొత్తాన్ని దోచుకుంటుంది బీజేపీ. అసలు ఈడీ కేసులు పెట్టాల్సింది బీజేపీ మీదనే. కర్ణాటకలో ప్రజలు మత రాజకీయాలను తిప్పికొట్టారన్నారు. దేశంలో ప్రధాని మోడీ వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. ధరలు పెంచి సామాన్యుల జీవన భారం చేశారన్నారు. బీజేపీ నీచ రాజకీయాలు దేశ సంపదను దోచుకుంటున్న తీరుపై గ్రామాల్లో ప్రతి ఇంట్లో చర్చ జరగాలన్నారు. కేసీఆర్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు. దేశానికి, రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. ఒక్కసారి అధికారం ఇచ్చినామా అంటే అట్లా తోడేలు పడ్డట్టు వడ్డరిగా ప్రజల మీద పడి దోసుక తిన్నారు. తింటే ఏమైంది? ఈడ్చి తగ్గింది కర్ణాటకలో. ఈడ్చి అది కూడా గుంజుకున్నదే.
ఈడ్స్తంతా ఎడిగిపోయారు. అట్లా అది కూడా చివర్లో మళ్ళీ మొత్తం ప్రధానమంత్రి కాడికి వెళ్ళి హనుమాన్ చాలీసా బజరంగ్ బల్ తప్ప వేరేది మాట్లాడలే. ఎలక్షన్ మొత్తం 4 రోజు స్పీచ్లు, ప్రధానమంత్రి స్పీచ్లలో హనుమాన్ చాలీసా బజరంగ్ దళ్ మాట్లాడు, అవి కూడా మాట్లాడు. కానీ నువ్వు ఏం చేసినావు కర్ణాటకలో, నీ ప్రభుత్వం ఏం చేసింది, దేశంలో నువ్వేం చేసినావు, రేపు గెలిపిస్తే ఏం చేస్తాం? ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నకిలీ విత్తనాలు చెలామణి కాకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి సూచించారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమవాదిగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. వానాకాలం సాగుకు సంబంధించి సుమారు 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. అదే సమయంలో నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా ప్రైవేటు కంపెనీల ద్వారా మార్కెట్లో చెలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నందున ఎంతో అప్రమత్తంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. దేశవ్యాప్తంగా అవసరమైన విత్తనాలలో 60% విత్తనాలు తెలంగాణ రాష్ట్రమే సమకూరుస్తుందని, ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్ర, గుజరాత్ తదితర ప్రాంతాల నుండి నకిలీ సీడ్ మన రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. నకిలీ విత్తనాల తయారీదారులు, వాటి విక్రేతలను గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్, ఏసీపీ నారాయణ, వ్యవసాయ శాఖ సహాయక సంచాలకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంత్రి పువ్వాడతో కలిసి టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఈ గరుడ పేరుతో నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రతి 20 నిమిషాలకు ఒకటి చొప్పున ఈ బస్సులను నడపనున్నట్టు మొదటి విడతగా 10 బస్సులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్లో మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ఈ బస్సులను లాంఛనంగా ప్రారంభిస్తారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మిగతా 40 బస్సులను ఈ ఏడాది చివరి నాటికి దశల వారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ కి అభివృద్ధి, సంక్షేమాలు 2 కళ్లు అని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండల సర్పంచులు, ముఖ్య నేతలతో గ్రామాల వారీగా అభివృద్ధి పనులపై హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో జీవన్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద వర్గాల్లో వెలుగులు నింపడానికి సీఎం కేసీఆర్ 450 పథకాలు అమలు చేస్తూ దేశంలోని తిరుగులేని ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలో అభివృద్ధి కాని ఊరుందా, సంక్షేమ జాబితాలలో లేని పేరుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం, గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దేశ అభివృద్ధికి కొలమానం. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమని జీవన్ రెడ్డి అన్నారు. సర్పంచులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, మీ గ్రామాలలో ఇంకా సమస్యలు ఉంటే చెప్పండి, ఇప్పటికిప్పుడే నిధులు మంజూరు చేసి పరిష్కరిస్తా, నిధులకు ఎలాంటి డోకా లేదు, పల్లెల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలి, అభివృద్ధి పథంలో మన గ్రామాలు దేశానికి ఆదర్శం కావాలన్నారు. సర్పంచులంతా ప్రతి గడప తొక్కాలి, ప్రతి ఇంటి తలుపు తట్టాలి, మన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అతిరుద్ర మహాయాగం వైభవంగా పూర్తి చేశామని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వామీజీకి నిజామాబాద్ నగర భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీకి నిజామాబాద్ నగర ప్రజలు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. పలువురు భక్తులకు స్వరూపానంద స్వామి కండువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గడిల రాములు, చాంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ప్రజలు ఈ యాగాన్ని చాలా ఆస్వాదించారన్నారు. కృష్ణ ప్రేమ స్వరూపులారా, ఈరోజు మనం ఇక్కడ నిజాం
నిజామాబాద్ పట్టణంలో ఇందూరు పట్టణంలో నిజామాబాద్ అన్నట్టు అనుకోవచ్చు. ఇందూరు పట్టణంలో 2013లో మొట్టమొదటిసారి యాగం చేసాం. 2023లో మళ్ళీ 10 years. అది మేలో జరిగింది, ఇది ఏప్రిల్లో జరిగింది. కానీ మొత్తం మీద మీరు మే నెలలో ఇచ్చారు. కానీ ఏంటంటే అప్పుడు మ్యాక్సిమం అప్పుడు యాగం 2013లో ఎంతమంది యాగానికి వచ్చారో 1% తప్పించి 99% వచ్చారు. అక్కడ మొత్తం అందరూ వచ్చారు. అంటే ఎవరో 90 అంటే యాగం అయిపోయిన తర్వాత కూడా డొనేషన్ ఇచ్చారు. నిన్న మన రమణారెడ్డి వీళ్ళందరూ వచ్చారు. చాలా అద్భుతంగా చేశారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి కళ్యాణ మండపంలో మంగళవారం టపాకాయలు కాల్చిన సందర్భంగా నిప్పు రవ్వలు ఎగిసిపడి టెంట్లపై పడటంతో నిప్పు అంటుకొని కుర్చీలు, బైకులు కాలిపోయాయి. పెళ్లికి వచ్చిన వారు నీటితో అగ్నిని ఆర్పేందుకు ప్రయత్నించారు. పెళ్లి మండపానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 4 బైకులు, కుర్చీలు, టెంటు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదాల నివారణకు మండపంలో కనీస చర్యలు లేకపోవడం కొట్టొచ్చినట్లు కనబడింది. ప్రజలెవరూ గాయపడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. బాన్సువాడ, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన సీఎం క్రీడా పోటీలకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పోలీస్ శాఖ ఉన్నత అధికారులతో కలిసి వానాకాలం సీజన్ ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఏఎస్పీ అనన్య, ఇన్ఛార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. గడిచిన 9 ఏళ్లలో వ్యవసాయ రంగానికి దాదాపు 4.5 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. దేశంలో మనకంటే 2-3 రెట్లు పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీగా ఖర్చు చేయలేదని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల విధానాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడంతో పాటు పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువులను స్టాక్ ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మార్కెట్లో దాదాపు మాయమయ్యాయి. అక్కడక్కడ ఉన్న కొన్ని నకిలీలను పూర్తిగా అరికట్టాలని, అమాయకులకు ఇబ్బంది కలిగించరాదని క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ విత్తనాల, ఎరువులపై దృష్టి పెట్టి పకడ్బందీగా నియంత్రించాలని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మేయర్ నీతూ కిరణ్ అన్నారు. నగరంలోని 41వ డివిజన్లో సుమారు 10 లక్షల రూపాయల నిధులతో చంద్రశేఖర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వెనుకాల సీసీ రోడ్డు వేయటకు, అలాగే సెయింట్ పాల్ స్కూల్ వెళ్లే దారిలో 3 లక్షల నిధులతో WBM రోడ్డు వేసేందుకు 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో 10 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించినట్లు మేయర్ నీతూ కిరణ్ అన్నారు. ఈ సందర్భంగా నీతూ కిరణ్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే నిధులను కేటాయిస్తూ నగర అభివృద్ధి, ప్రజల సమస్యలను పరిష్కారమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులకై కృషి చేస్తున్న ఎమ్మెల్యే బిగాల కార్పొరేటర్ల తరఫున, నగర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలి, ఎక్కడ కూడా ఎలాంటి అవంతరాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తూ మరి దాంతోపాటుగా జిల్లాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఎప్పటికప్పుడు అన్ని జిల్లాలకు ఫండునిస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఇందిరా, ఆకుల హేమలత, తెరాస నాయకులు చాంగుబాయ్, అహ్మద్, శ్రీనివాస్, శివచరణ్, మున్సిపల్ ఇంజనీర్ పావని, అధికారులు, నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రం జిలుగు విత్తనాలను పంపిణీ PSCS బార్సీ పరిధిలో దర్పల్లి జెడ్పీటీసీ ఒలింపిక్ జిల్లా ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ IDCMH చైర్మన్ మోహన్ బార్సీ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మొక్కజొన్న క్వింటాలుకు 1962 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతన్నలకు అండగా ఉండి రైతుల కోసం 24 గంటలకు ఇచ్చి పంటలు పండిన తర్వాత కొనుగోలు కేంద్రాల ద్వారా వరి మొక్కజొన్న లాంటి పంటలు మొక్కజొన్న 1962 క్వింటాలకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ TRS మండల అధ్యక్షులు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు గెలిచిన తర్వాత మన రాష్ట్రంలో రైతులందరినీ కూడా అభ్యుదయ బాటలు నడిపిస్తూ మరి ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, ఎరువులు టైంకి ఇవ్వడం కావచ్చు, మరి క్రాప్ రొటేషన్లో భాగంగా రకరకాల పంటల్ని పండించినటువంటి రైతులకు కొనుగోలు కేంద్రాలను వారి వారి గ్రామాల్లోనే అకాల వర్షాలు ఆమ్చూర్ రైతులకు కష్టాలను తెచ్చాయి. ఆమ్చూర్ ద్వారా ఈ ఏడాది ఎంతో కొంత లాభాలు వస్తాయని ఆశించి లక్షల్లో పెట్టుబడి పెడితే ప్రస్తుతం గిట్టుబాటు కాని పరిస్థితులు వర్షాల వల్ల ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు మామిడి దెబ్బతినడంతో పాటు ఆమ్చూర్ తడవటంతో ధర రావటం లేదు. మార్కెట్కు తీసుకువస్తే పట్టించుకునే వారే లేరు. తడవని ఆమ్చూర్ కూడా గత సంవత్సరం లాగా ధర పెట్టకపోవడంతో తీసుకున్నటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల పేరున ఉన్న వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గిస్తుండటంతో మరింత నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. మార్కెట్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పట్టించుకుంటే తప్ప బయటపడమని రైతులు అంటున్నారు. మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆమ్చూర్ను తీసుకువస్తున్నారు. ఈ మార్కెట్లో అమ్మకాలను చేస్తున్నారు. మామిడికి ధర సరిగ్గా రాని సమయంలో కాయలను వక్కలుగా మారుస్తారు. వాటిని ఎండపెట్టి మార్కెట్కు తీసుకొస్తారు. ఆమ్చూరుగా పేరున్న ఈ వక్కలను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా చింతపండుకు బదులుగా కూరల్లో వినియోగిస్తుండటంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. రాష్ట్రం నుంచి ప్రతి ఏడాది ఈ ఆమ్చూరు కొనుగోలు చేసి అక్కడికి పంపిస్తారు. నిజామాబాద్లో ఆమ్చూరు కొనుగోలు చేసే వ్యాపారులు ఉండటంతో గత కొన్నేళ్లుగా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన వ్యాపారులు ఉత్తరాది రాష్ట్రాల్లో అమ్మకాలు చేస్తారు. అక్కడ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ పంపిస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో ఈ ఆమ్చూర్ అమ్మకాలు నిజామాబాద్ మార్కెట్లో కొనసాగుతాయి. మార్కెట్ అధికారులు కూడా ప్రతి సంవత్సరం అమ్మకాల కోసం ఏర్పాట్లను చేస్తున్నారు. అన్ని వసతులు ఉండటం వల్ల రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన రైతులు ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలను చేస్తున్నారు. మొత్తం నల్లబడిపోయింది. వీడికి వచ్చి పెట్టారకల్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ధర అంటే వాళ్ళు మనసులో ఉన్న ధర వాళ్ళు రాసుకుంటారు. రాసుకున్న తర్వాత వాళ్ళు సాయంత్రం వచ్చి మీ ధర గిది అంటే ఎంత ఇచ్చినా కానీ తీసుకోకపోతే మళ్ళీ ఇంటికి తీసుకుపోదామన్నా కానీ మళ్ళీ బండి కిరాయి పెట్టుకోవాలి, మళ్ళీ ఇంటికి తీసుకుపోవాలి, మళ్ళీ అట్లా నుక్సాను, ఇట్లా నుక్సాను, అట్లా నుక్సాను, ఇట్లా నుక్సాను. కానీ వాళ్ళు కొంచెం ఆలోచించి ధర పెట్టి అది చెప్తే మాకు అది ఉంటుంది అన్నట్టు. లేకపోతే మేము పెట్టిన కైకిలు రెండయి, పెట్టిన పైసలు రెండయి, అవి రెండయి 500 పెట్టి తీపిస్తున్నాం. వాళ్ళ పైసలు కూడా రెండయి మాకు. కులవర్గ పోరాటాలను నిర్మించడమే మా రాజు వీరన్నకు నిజమైన నివాళి అని బహుజన కమ్యూనిస్టు పార్టీ BCP నాయకులు అన్నారు. మా రోజు వీరన్న 24వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద వీరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజు హైదరాబాదులో జరిగే వీరన్న రాష్ట్ర స్థాయి వర్ధంతి సభకు జిల్లా కార్యదర్శి దేవరాజు మల్లికార్జున్ నాయకత్వంలో BCP బృందం బయలుదేరింది. ఈ సందర్భంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి దేవరాజ్ మల్లికార్జున్ మాట్లాడుతూ, కామ్రేడ్ మా రోజు వీరన్న మార్కిజంకు జ్యోతి బాపులే అంబేద్కర్ సిద్ధాంతాన్ని జోడించి భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలన జరగాలంటే కులవర్గ జంట జమిలి పోరాడాలని నిర్మించాలని సిద్ధాంతీకరించారు. ఈ కార్యక్రమంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా రోజు వీరన్న ఆశయాన్ని, ఆయన అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని కులవర్గ జంట జమిలి పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నాయకులు జి రమేష్, కంకనాల సిద్దిరాములు, గంగన్న, నతన్యల్, సుధాకర్, గోపి యాదవ్, దండం పోషన్న, డి కర్ణాకర్, యాటరాజు తదితరులు పాల్గొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఒక వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి సుమారు 6 అడుగుల పొడవు గల తాటిచెర్రి అదే పాము విద్యుత్ నియంత్రణ పైకి ఎక్కి ప్రమాదవశాత్తు కరెంటు షాక్తో మృతి చెందింది.
వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంటు లేకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేయడంతో కారణం ఏమై ఉంటుందని గమనించిన రైతులు విద్యుత్ నియంత్రిక వద్దకు వెళ్లి చూసేసరికి పైన 6 అడుగుల పాము వేలాడడం గమనించిన రైతులు ప్రైవేటు మెకానిక్ ముజ్జు అనే వ్యక్తిని తీసుకొచ్చి దాని నియంత్రికను కరెంటును నిలిపివేసి పైకి ఎక్కి తీసివేయడం జరిగింది. ఇట్టి నియంత్రికపై ఆ సర్పం ఎందుకు ఎక్కింది అనే అంశాలపై చాలా మంది ఆరా తీస్తున్నారు. ఒకవేళ అక్కడ పక్షిగూడు కానీ ఇంకేమైనా ఉండొచ్చని అందుకే వెళ్లి ఉంటుందని చాలా మంది నిపుణులు తెలపడం జరిగింది. ఆ చనిపోయినటువంటి సర్పాన్ని తీసేసి యథావిధిగా విద్యుత్ కరెంటును చాలు చేయించి వ్యవసాయ పనులు కొనసాగించడం జరిగిందని రైతులు తెలపడం జరిగింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 7 కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం అందజేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాల్కొండ మండలంలోని 3 గ్రామాలు బాల్కొండ, వన్నెల్బి, చిట్టాపూర్లకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జడ్పీటీసీ లావణ్య వెంకటేష్ మండల నాయకులతో కలిసి వారు మాట్లాడారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని వారు తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం చెక్కులను అందజేయడం జరిగిందని వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం మెరుగైన వైద్యం అందించేందుకు వెసులుబాటు కల్పిస్తుందని వారు తెలిపారు. ఈ పథకం ద్వారా ఆపదలో ఉన్న పేద కుటుంబాలను ఆదుకుంటున్నారని వారు అన్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడిగినందుకు అక్రమ సంబంధం అంటగడుతున్నాడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణం ఇస్లాంపూర్ కాలనీకి చెందిన షేక్ నజియా బేగం మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల క్రితం మా కాలనీకి చెందిన షాదుల్లా అతని కూతురు కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతుందని నా భర్త షేక్ సమీర్కు చెప్పడంతో నా యొక్క ఇంటి డాక్యుమెంట్స్ నాకు తెలియకుండానే నా భర్త షాదుల్లా కలిసి డాక్యుమెంట్స్ పెట్టి మార్గేజ్ చేయించి తన అవసరానికి మా ఆయన దగ్గర 30 లక్షల రూపాయలు తీసుకున్నాడని, అట్టి డబ్బులు తిరిగి అడిగినందుకు నాకు అతనికి అక్రమ సంబంధం ఉందని అందరికీ చెప్పుకుంటూ మా ముస్లిం వాళ్ళ అందరికీ చెప్తున్నాడని, ఆ బాధ భరించలేక ఆత్మహత్య యత్నం చేయడం జరిగిందని అన్నారు. నా భర్త దగ్గర తీసుకున్నటువంటి డబ్బుల గురించి ఇస్తానని చెప్పిన నా భర్త కువైట్ నుండి రాగానే ప్రామిసరీ నోట్ బాండ్, అంతేకాకుండా డబ్బులు సమయానికి రాలేకపోతే ఇస్లాంపూర్లో ఉన్న షాదుల్లా ఇల్లును తన పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తానని రాసి కూడా ఇచ్చారని, ఇప్పుడు డబ్బులు అడిగితే షాదుల్లా భార్య అక్రమ సంబంధం ఉందని చెప్పుకుంటూ తిరుగుతున్నారని, ఆ బాధ భరించలేక నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగిందని అన్నారు. దయచేసి అధికారులు నా ఇంటి డాక్యుమెంట్లు పెట్టుకొని తీసుకున్నటువంటి 30 లక్షల రూపాయలు షాదుల్లా దగ్గర ఇప్పించగలరని అధికారులను వేడుకున్నారు. ఐకేపీ వివోఏలు సమ్మెకు మద్దతు తెలుపుతూ వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంతా డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో గత 23 రోజులుగా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న వివోఏలకు మద్దతు తెలుపుతూ సిపిఐఎంఎల్ ప్రజాపంతా ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి, ఐఎఫ్టియు జిల్లా సహాయక కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని గత 23 రోజులుగా సమ్మె చేస్తున్న ఐకేపీ వివోఏలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. వీరి పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వీరితో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం వారి చిత్తశుద్ధిని చాటుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదరిక నిర్మూలన అనేది గత 20 సంవత్సరాల క్రితం రాష్ట్రానికి ఏర్పడ్డప్పుడే అదొక లక్ష్యంగా పెట్టుకొని ఏర్పడేది నానాలున్న ప్రభుత్వాలు. ఏర్గట్ల మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను తడుపాకల్ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. ఏర్గట్ల మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు తడుపాకల్ గ్రామంలోని క్రీడా ప్రాంగణంలో మంగళవారం రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. సీఎం కప్ క్రీడా పోటీలకు చైర్మన్ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, ఎంఆర్ఓ జనార్దన్, ఎంపీడీఓ రాజేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎంపీటీసీ జక్కని మధుసూదన్, సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాష్, పీఈటీ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ విభాగాలలో యువతీ యువకులు పాల్గొన్నారు. యువత అన్ని రంగాలలో ముందుండాలని ప్రజాప్రతినిధులు సూచించారు.
ముందు మనం పర్రు అరే పడరే అదేంద్రా బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తక్షణమే బాధ్యతల నుంచి తొలగించి చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు నాగమణి పేర్కొన్నారు. రెజ్లింగ్ క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ పార్టీ ఎంపీ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షులు బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తక్షణమే బాధ్యతల నుండి తొలగించి విచారణ జరిపి చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసి ఏఓకే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి మాట్లాడుతూ 2014లో బీజేపీ ప్రభుత్వ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజాకర్షణ కోసమే అనేక నినాదాలు చేస్తుందని, దాంట్లో భాగంగానే మహిళలను ఆకర్షించడానికి బేటీ పడావో బేటీ బచావో అనే నినాదాన్ని కూడా ఇచ్చిందని, అదే బీజేపీ ఎంపీ భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షులు అయినటువంటి బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్ క్రీడాకారిణులపై లైంగికంగా వేధింపులకు పాల్పడితే ఢిల్లీలో గత నెల రోజులుగా మహిళా క్రీడాకారిణులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోవటం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు పాషా బేగం, పట్టణ నాయకులు డి లక్ష్మి, రెహ్నా, థమ్స్ బేగం, లక్ష్మి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులను పరిరక్షించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కు పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఏ దేవయ్య అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రలతో కలిసి బాలల హక్కుల పరిరక్షణ, వారి కోసం ఉద్దేశించిన చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో దేవయ్య సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వారికి అందిస్తున్న విద్య, వైద్య సేవల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు దేవయ్య మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12% వరకు బాలలు ఉన్నారని తెలిపారు. చిన్నారులు తమకు ఎదురయ్యే ఇబ్బందులు, బాధల గురించి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారని, అందువల్లే రాజ్యాంగం ద్వారా బాలలకు ప్రత్యేకంగా హక్కులు కల్పించబడ్డాయని అన్నారు. సమాజ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు సైతం ఎప్పటికప్పుడు కొత్తగా బాలల కోసం చట్టాలను రూపొందిస్తూ అమలు చేస్తున్నాయన్నారు. ఈ హక్కులు, చట్టాలు బాలలకు ఖురాన్, బైబిల్, భగవద్గీతలో సమానమని అభిప్రాయపడ్డారు. బాలల హక్కులు, చట్టాల అమలు తీరును పర్యవేక్షించేందుకు వీలుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో కమిషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు మాట్లాడుతూ గ్రామాన కమిటీలు ఏర్పాటై బాలల సంరక్షణ కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం గట్టిగా కృషి చేయాలని తెలిపారు. అపంశుభం ఎరుగని చిన్నారుల పట్ల అఘాయిత్యాలకు, లైంగిక దాడులు, ఇతరత్ర ఆకృత్యాలకు ఒడిగట్టే వారంతా వణికిపోయే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లల రక్షణ కొరకు బహుశా ఈ రాజకీయ నాయకులు కానీ మిగతా యంత్రాంగం కానీ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఓటాకు లేదు, దే ఆర్ వాయిస్లెస్, చెప్పుకోలేరు, వాళ్ళ బాధని బయట చెప్పుకోలేరు. ఎంత చెప్పుకున్నా వాళ్ళ ఇంటి వరకే, పేరెంట్స్ వరకు చెప్పాలి లేదా టీచర్ వరకే చెప్పాలి. కానీ చట్టాలు, మన కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము మనకంటూ ఎన్ని హక్కులు కల్పించిందో అంతకంటే రెట్టింపు హక్కులు మన రాజ్యాంగం వాళ్ళ కొరకు కల్పించింది. సమీక్ష సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్ పి సుధారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి చైతన్య కులకర్ణి, సిడిపిఓలు, పోలీస్, విద్య, వైద్యం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ గ్రామంలోని మధునగర్ పాఠశాల మైదానంలో మోర్తాడ్ మండల స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ టోర్నమెంటును చైర్మన్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నామని, యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు గాను జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో సత్తా చాటేందుకు యువతకు ఉపయోగపడేందుకే తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తున్నారని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. యువత క్రీడలలోనూ సత్తా చాటాలని ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ భావయ్య, జడ్పీటీసీ బద్దం రవి, ఎంపీఓ శ్రీధర్, మోర్తాడ్ సొసైటీ చైర్మన్ బద్దం అశోక్, ఎంపీటీసీ అశోక్, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. సభాధ్యక్షులు తిమ్మాపూర్ సర్పంచ్ పెద్దలు చిన్నారెడ్డి గారు, మండల్ వైస్ ఎంపీపీ సోదరుడు శ్రీనివాస్ గారు, అన్న
ముర్తాడ్ జెడ్పీటీసీ సభ్యులు బద్దం రవణ గారు, ఎంపీటీఓ గారు శ్రీనివాసరెడ్డి గారు, ఎంఆర్ఓ బావయ్య సార్ గారు, సింగిల్ విండో చైర్మన్ అశోక్ రెడ్డి గారు, కోఆప్షన్ సభ్యులు. విద్య పేరుతో అడ్డు అదుపు లేకుండా కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ మండిపడ్డాయి. ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల కళాశాలలో ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా మల్లు స్వరాజ్యం ట్రస్టు భవన్ నాందేవాడలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎస్బి, టీవీయూవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్య పేరుతో అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా ప్రైవేట్ విద్యా సంస్థలు తోక పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా తిరుపతయ్య కమిటీ సిఫార్సులలో తుంగలు తొక్కుతూ సంవత్సరానికి కనీసం విద్యా సంస్థలు 5% లాభాలు గడించాలని ఉన్నా వాటిని జిల్లా విద్యాధికారులు సైతం పట్టించుకోకపోవటం విడ్డూరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి కర్క గణేష్, ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రెడ్డి, టీవీయూవీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్ తదితరులు ఉన్నారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో రైతులతో భాజిరెడ్డి జగన్ ముఖాముఖి నిర్వహించారు. వరి కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న ఏజెంట్ల ద్వారా సరిగా వరి కొనుగోలు నడుస్తుందా లేదా అని సమాచారం మేరకు ఈ పర్యటన చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, లారీల కొరత, కర్తా విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఆదేశించిన దర్పల్లి జడ్పీటీసీ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షుడు భాజిరెడ్డి జగన్ ఇప్పటి నుంచి ఏదైనా సమస్యలు ఎదురైతే నాకు ఫోన్ చేయండి అని, సమస్య లేకుండా చూశారని రైతులకు హామీ ఇచ్చారు. జగన్తో పాటు ఐడీసీఎంఏ చైర్మన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ సాంబారు మోహన్, సిరికొండ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ తిరుమల, సిరికొండ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ తిరుమల్, మోపాల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు ఉన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మేయర్ నీతు కిరణ్ అన్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మేయర్ అన్నారు. నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో జరుగుతున్న ఆరోగ్య మహిళా కేంద్రాన్ని మేయర్ సందర్శించారు. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ స్నేహతో మాట్లాడుతూ ప్రజల నుండి వస్తున్న స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య మహిళా కేంద్రం గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి దీపం ఇల్లాలు అనే నిజం చేస్తూ మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకు ఆరోగ్య పరిరక్షణకే పరీక్షలు నిర్వహించి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందించే విధంగా సేవలను అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను మహిళలు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఏమైనా సమస్యలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే తన ఇల్లుతో పాటుగా సమాజంతో పాటుగా ఆ ఊరు, ఆ రాష్ట్రం, ఆ దేశం అంతా కూడా ప్రగతి గతిన వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మహిళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం. ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్త్రీల పట్ల ఒక గౌరవార్థం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బాలల రక్షణ, బాలల హక్కుల కమిటీ సభ్యులు ఏ దేవయ్య నూతనంగా మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన రసూల్ బీని జడ్పీలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠాలరావు సన్మానించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహణ పట్ల సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రేపటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు మండలంలోని ఆయా గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ను నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు సమావేశంలో సూచించడం జరిగింది. ప్రతిరోజు రోడ్లన్నీ శుభ్రం చేయాలని, అన్ని గుంతలను పూడ్చివేసి రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు వంటివన్నీ ప్రభుత్వ సంస్థలన్నీ శుభ్రం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్, ఏపీఓ శకుంతల పాల్గొన్నారు. తీసేయడానికి ఒప్పుకుంటే ఆ డిలాబరేటెడ్ హౌసెస్ని కూడా క్లీన్ చేయించుకోవాలి. తర్వాత ఫిల్లింగ్ అప్ ఆఫ్ అబాండెడ్ ఓపెన్ వెల్స్ అండ్ క్లోజింగ్ ఆఫ్ డిఫంక్ట్ బోర్వెల్స్ ఇన్ ఆల్ హ్యాబిటేషన్స్. ఎక్కడైతే ఓపెన్ వెల్స్ వాడకుండా ఉన్నాయో. క్రైమ్ వార్తలు చూద్దాం.
నగరంలోని దుబ్బా విద్యానగర్లో సుభాష్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి దక్షాబాయి ఫిర్యాదు మేరకు 3వ టౌన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన సుభాష్ కు భార్య రేఖ, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అందరితో మంచిగా ఉంటారమ్మా అనుకోని చూసి ఇట్లా చేసుకున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భీమ్గల్ మండలంలోకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన యువకులు బీఆర్ఎస్ లో చేరిక. నకిలీ విత్తనాల చెలామణిని ఉక్కుపాదంతో అణచివేయాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి ఎలక్ట్రిక్ బస్సులు. మంత్రి పువ్వాడతో కలిసి హైదరాబాద్ లో ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. సీఎం కేసీఆర్ కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు. ఆర్మూర్ మండల సర్పంచులు, ముఖ్య నేతలతో గ్రామాల వారీగా అభివృద్ధి సమీక్షించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నగర మార్కెట్లో ఆమ్చూర్ రాసులు పట్టించుకునే నాదుడు లేక రైతుల విలవిల. కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బాలల హక్కులను పరిరక్షించేందుకు అంకిత భావంతో పనిచేయాలి. జిల్లా కలెక్టరేట్లో జడ్పీ చైర్మన్ విఠలరావు, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి సమీక్షించిన బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ ఏ దేవయ్య. నిజామాబాద్ జిల్లా ప్రజలు అతిరుద్ర మహాచండీ యాగాన్ని బాగా ఆస్వాదించారు. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు. జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జితేశ్వరి పాటిల్ పలువురు అధికారులకు ఆదేశం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నగరంలోని 41వ డివిజన్లో 45వ డివిజన్లలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మేయర్ నీతూ కిరణ్. నిర్మల్ జిల్లా బాసరలో పెళ్లి వేడుకల్లో విషాదం. పెళ్లి అనంతరం టపాకాయలు పేల్చిన సందర్భంగా టెంటుకు నిప్పంటుకొని 4 ద్విచక్ర వాహనాలు, కుర్చీలు, 2 టెంట్లు దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.